శ్రీ గురుభ్యో నమ. ప్రశ్నోపనిషత్తు సమీక్షలలో ఉన్నాము. ఈనాడు సమీక్ష చేయవలసినది అబ్బాయి నాగరవిశంకరు. ఆయనకి 4 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఇప్పుడే కొంచెం కోలుకున్నారు. చేత ఆయన ఈరోజు వీలు పడదని చెప్పడం వలన సమీక్ష అనేది లేదు. డైరెక్ట్గా సంగ్రహ సారం 5వ మంత్రం ఏమిటి అనేటటువంటిది మనం చూస్తాం. ప్రశ్నోపనిషత్తు పంచమ ప్రశ్న. ఇందులో విషయం ఏమిటంటే ప్రణవోపాసన, ఓంకార ఉపాసన సంగ్రహ సారాంశాన్ని చాలా డీటెయిల్డ్గా చెప్పుకున్నాం మనం. మరొక్కసారి సంగ్రహంగా కొంత సమయంలో చూద్దాం. అథ హైనం శైవ్య సత్యకామ పప్రచ్ఛ సయోహ వై తద్భగవన్ మనుష్యేషు ప్రాయణాంతం ఓంకారం అభిధ్యయిత కతమం వా వసతేన లోకం జయతి ఇతి. అథహైనం అటు పిమ్మట శవ్య సత్యకామ, సత్యకాముడు అనేటటువంటి ఆయన పప్రచ్ఛ అడిగారు. ఏమిటి అడిగారు? సయోహవై తద్భగవన్, నిశ్చయంగా ఓ భగవంతుడా, మనుష్యేషు ఈ మనుషుల యందు ప్రయాణాంతం ప్రయాణము అయ్యే వరకు ఓంకారం అభిధ్యాయిత, ఓంకారాన్ని అభిధ్యానం చేసినట్లయితే కథమం వావసతేన లోకం జయతి, ఆయన ఏ ఏ లోకాలను జయిస్తారు. అనేక లోకాలున్నాయి, అందులో ఏ లోకాలు ఈయన పొందుతారు అనేటటువంటి ప్రశ్నను వేశారు. ఓంకారోపాసన ఎంతవరకు చేయాలి? ప్రయాణాంతం. ఎలా చేయాలి? అభిధ్యాయిత. 4వ ప్రశ్నను బాగా విచారించిన తరువాత శ్రీ పిప్పలాద గురువు గారిని సమీపించి శౌభ్య సత్యకాముడు అనేటటువంటి శిష్యుడు గారు ఇలా అడిగారు. ఏమని అడిగారు? ఓ గురుదేవా, మనుష్యులలో ఎవరైనా సరే మరణాంతం వరకు నిశ్చయంగా ఓంకారాన్ని ఏకాగ్రంగా ధ్యానం చేస్తే అతడు ఆ ధ్యాన మహిమ వలన అనేక లోకాలు ఉన్నాయి కదా, వీటిలో ఏ లోకాన్ని పొందుతాడు గురువర్యా అంటూ ప్రశ్నించారు. వివరణ. ఇక్కడ భగవత్పాదుల భాష్యం అత్యద్భుతంగా ఉంది. అంచేత సాధారణంగా సంగ్రహ సారాంశంలో భాష్యాన్ని తీసుకురాకపోతున్నా ఈ భాష్యాన్ని మట్టుకు పెట్టాలనిపించింది. ఓంకారం అభిధ్యాయిత, ఈ పదాన్ని పట్టుకున్నారు ఆయన. ఈ అభిధ్యానం అంటే ఏమిటి? బుద్ధిగా నేర్చుకోరా నాన్న అంటూ మనందరికీ నేర్పిస్తున్నారు. ఓంకారం అభిధ్యాయిత, అభిధ్యాయిత అభిముఖ్యేన చింతయేత్ అని చెప్పారు. అభిముఖ్యేన చింతయేత్ అంటే ఏమిటి? జాగ్రత్తగా ఫాలో అవ్వండి అందరూ కూడా. బాహ్య విషయేభ్యః ఉపసంహృత కారణః సమాహిత చిత్తః, బాహ్య విషయేభ్యః ఉపసంహృత కారణః సమాహిత చిత్తః భక్త్యావేశిత బ్రహ్మభావే ఓంకారే ఆత్మ ప్రత్యయ సంతాన అవిచ్ఛేదః భిన్న జాతీయ ప్రత్యయాంతర అఖిలీకృత నివాసస్థ దీపశిఖా సమః అభిధ్యాన శబ్ద అర్థ. అభిధ్యానం అనే శబ్దానికి ఆషామాషిగా తీసుకోకండి. ఓంకారాన్ని చేయాలి, ఓంకారం చేయంటే ఓం మనం ఉమారి అనేస్తే కుదరదు బ్రదర్. అభిధ్యానాన్ని అర్థం చేసుకో. అభిధ్యానం అంటే ఏమిటి? బాహ్య విషయేభ్య ఉపసంహృత కరణ, బాహ్య విషయముల నుంచి పూర్తిగా ఉపరమతి పొందినటువంటి, విరమించినటువంటి అన్ని కరణములు. సమాహిత చిత్త, అంతరేంద్రియం ఎలా ఉన్నది? సమాహితమై ఉన్నది. వెరీ కంపోజ్డ్, ఇంటిగ్రేటెడ్ అండ్ దెన్ ఫోకస్డ్ అండ్ ఏకాగ్రం. అంతేకాదు భక్త్యావేశిత బ్రహ్మభావే ఓంకారే ధ్యాయిత, భక్తితో ఆవేశించబడిన బ్రహ్మభావంతో ఓంకారాన్ని ధ్యానించండి. ఇలా చేస్తున్నప్పుడు ఆత్మ ప్రత్యయ సంతానం అంటే అహమస్మి 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 అనేది ఆత్మ ప్రత్యయం.
ఆత్మయందే తాను ఉన్నాననేటటువంటి భావాన్ని అవిచ్ఛేద, విచ్ఛేదం లేకుండా నిరంతరము అహమస్మి భావనలో ఉంటూ భిన్న జాతీయ ప్రత్యయాంతర అఖిలీకృత. భిన్న జాతీయములంటే ఆత్మ ప్రత్యయము కాని అనాత్మ విషయాలయందు మనస్సు ఆ ప్రత్యయాలతో ఏకమైపోయి వెళ్ళిపోతూ మమేకమైపోయి తాదాత్మ్యంతో చొచ్చుకొని పోతుంది. దాని చేత అఖిలీకృత, దాని చేత కలుషితము చేయబడినటువంటి మనస్సు. అటువంటి మనస్సు ఎలా ఉంటుందట? నివాతస్థ దీప శిఖాసమ, గాలి లేని చోట ఉంచినటువంటి దీపశిఖ ఏ విధముగా చలనం లేకుండా నిశ్చలంగా దీప్యమానంగా వెలుగుతూ ఉంటుందో అటువంటి మనసు. ఇంకా వస్తుంది 2-3 సార్లు, ఇది పట్టుబడడం కోసం రిపిటేషన్ ఉంటుంది. సత్య, బ్రహ్మచర్య, అహింస, అపరిగ్రహ, త్యాగ, సన్యాస, శౌచ, సంతోష, అమాయావిత్వాది అనేక యమ నియమ అనుగృహీత. ఇవన్నీ బేసిక్ రిక్వైర్మెంట్స్. ఓంకార ఉపాసన చేయడానికి ఎంట్రన్స్ క్వాలిఫికేషన్స్ ఏమిట? సత్యం, బ్రహ్మచర్యం, అహింస, అపరిగ్రహం, త్యాగం, సన్యాసం, శౌచం, సంతోషం, అమాయావిత్వ ఆది అనేక యమ నియమ అనుగృహీత సహ ఏవం. ఓ రోజు చేస్తే చాలదు బ్రదర్. ఏవజ్జీవ వ్రతధారణ అంటే బ్రహ్మలోకాలును మరో లోకాలు కథమం భావలోకం జయతీతి అన్నారు కదా. ఆ లోకాలు పొందేయడం, ఆ అనుభవాలు పొందేయడం అంత గొప్ప కాదు, అంత ఈజీ కాదు. అంచేత ఇంతటి ప్రిస్క్రిప్షన్ ఉంది ఈ కోర్సుకి. అనేకే జ్ఞానకర్మభిః జేతవ్యా లోకాః తిష్టంతి. జేతవ్యా జయించవలసినటువంటి జ్ఞానకర్మభిః జ్ఞానము చేత కర్మము చేత జయించవలసినటువంటి లోకాః అనేకాః తిష్టంతి, చాలా ఉన్నాయి. తేషు తేన ఈ ఓంకార అభిధ్యానేన కథమం సహ లోకం జయతి. ఇగో ఈ విధముగా ఓంకారాన్ని అభిధ్యానం చేసినటువంటి మహాపురుషుడు ఏ లోకాలను పొందుతాడు? ఇది భాష్యం. ఓకే, అథా అన్నారు అంటే గార్గ్యుని ప్రశ్న నిర్ణయము చేసిన పిదప. గార్గ్యుని ప్రశ్న ఏమిటి? మొన్న చూశాము కదా, 5 ఉప ప్రశ్నలు ఉన్నాయి. ఎవరు జాగ్రత్తలో ఉంటారు నిద్రలో ఉన్నప్పుడు, ఎవరేమో నిద్రిస్తారు, స్వప్నం ఎవరు కంటారు, ఈ కళలను కన్న తర్వాత సుషుప్తిలోకి పోయిన తర్వాత ఎవరి యందు విలీనం అవుతాయి, ఈ అన్ని అవస్థలు కూడా దేనిలో సంప్రతిష్టమై ఉంటుంది అనే 5 ప్రశ్నలను నిర్ణయం చేసిన తరువాత సత్యకామ అనేటటువంటి వైదిక నామధేయం, సత్యాన్నే కోరుకునేవాడు సత్యకాముడు, శైభ్య సత్యకామ యహ ఓంకారం అభిధ్యాయిత సహా అతడు, ఎవడైతే అతడు ప్రయాణాంతం, నది ప్రయాణమే, డైలీ ప్రయాణమే, మళ్ళీ దీర్ఘ ప్రయాణము వరకు మరణం అనేది లేదు. ఇక్కడున్న సంబంధాలని కట్ చేసి వేరే దేహాన్ని కోరి ప్రయాణం పొందడమే. మరణం అనేటటువంటిది చెప్పలే. అభిధ్యాయిత ఏవజ్జీవము దాని యందే లగ్నమై ఉన్నాడు. లోకం జయతి అంటే మహాఫలాన్ని చెప్తున్నారు. ఏమిటి ఆ మహాఫలం? వ్యష్టి సమష్టి సంబంధాన్ని నిరూపించిన తరువాత ఆ వ్యష్టిని సమష్టిలో ఎలా ఐక్యం చేయడము, ఆ సంయోగము పొందే ఉపాయమే ఓంకారం. వ్యష్టి భావాన్ని సమష్టిలో విలీనము చేయడమే ఆత్మభావాన్ని పొందడము. అదే ఓంకార ఉపాసన. ఓంకారము యొక్క అత్యున్నత మహిమను చెప్పదలచి శృతి ప్రశ్న రూపంగా ఇదానీ ఆరభ్యతే. ఇదిగో ఈ పంచమ ప్రశ్నను ఆరంభిస్తుంది. అవతారిక ఏమిటి? ఉపాసన యొక్క అధికారి యొక్క భేదాన్ని బట్టి ఆయన చేసేటటువంటి ఉపాసన ఉంటుంది, దాన్ని బట్టి ఫలం ఉంటుంది. రజోగుణం కొంచెం ఇంకా మిగిలి ఉంటే సాకారతత్వంగా ఉపాసిస్తారు. సత్వగుణంలో పూర్తిగా ఉన్నట్లయితే నిర్గుణతత్వాన్ని ఆరాధిస్తారు. దానికొకటి దీనికొకటి రెండిటికీ ఒకటేనండి మార్గం, అదే మంత్రం, అదే ఓంకారం అంటూ చెప్తున్నారు. ఇదే మనకు కఠోపనిషత్తులో మన గురువు గారైనటువంటి రాళ్లపల్లి వారు బోధించారు. ఏతథ్యేవ అక్షరం బ్రహ్మ, ఏతథ్యేవ అక్షరం పరం, ఏతథ్యేవ అక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్.
ఏతద్ధి ఏవ అక్షరం బ్రహ్మ. అక్షరం బ్రహ్మని పొందాలంటే హిరణ్యగర్భ బ్రహ్మను ఇదేరా నాన్న. ఏతద్ధేవ అక్షరం పరం. పరం బ్రహ్మను పొందాలంటే అది కూడా దానికి కూడా ఇదేరా. ఏతద్ధేవ అక్షరం జ్ఞాత్వా. ఈ ఓంకారమే అక్షరముని తెలుసుకుని చేసినట్లయితే యో యదిచ్చతి తస్య తత్. ఎవరు అపరబ్రహ్మను కోరుకుంటే అపరబ్రహ్మ అంటే హిరణ్య గర్భబ్రహ్మ వరకు, పరబ్రహ్మ వరకు ఆయన జ్ఞానంతో తెలుసుకుంటే పరబ్రహ్మను పొందుతారు. తస్య తత్ నేర్పించారు. ఏతదాలంబనగం శ్రేష్టం శ్రేష్టం ఏతదాలంబనగం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. శ్రేష్టం అంటే హిరణ్య గర్భ బ్రహ్మ, పరం అంటే పరం. ఇదే శ్రేష్టమైన హిరణ్య గర్భ బ్రహ్మకు ఆలంబనము, ఆధారము, ఊత కొయ్య. ఏతదాలంబనం పరం, ఇదే పరబ్రహ్మకు కూడా ఊత కొయ్య. ఏతదాలంబనం జ్ఞాత్వా. ఈ ఓంకారం అనే ఊతకరును గట్టిగా పట్టుకుని తెలుసుకున్నవాడు బ్రహ్మలోకే మహీయతే. సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠావాన్ ఓం అనే నిర్గుణాన్ని ఉపాసిస్తే, ధ్యానిస్తే, తెలుసుకుంటే కారణం. నిర్గుణం అంటే కారణము, సగుణం అంటే కార్యము. అధికారిని బట్టి అపర బ్రహ్మను యావజ్జీవ ఓంకారోపాసన ద్వారా పొందుతారు. విధితం ఇచ్ఛా విధిచ్చయా అంటే శృతి విధించగోరి ఈ మంత్రాన్ని ఆరంభిస్తుంది. ఎవరండి పొందుతారు? ఏ క్వాలిఫికేషన్స్ ప్రశ్న లేదు. ఆయన ఈ ఓంకారం అభిధ్యానం చేస్తున్నాడా, ఆ ప్రిస్క్రైబ్డ్ ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయ్యాడా లేదా, సత్యం బ్రహ్మచర్యం అవ్వాలి. హూసో ఎవర్, ఏ డిస్టింక్షన్స్ లేవు. ప్రయాణాంతం ఎంతవరకు చేయాలండి? గాలి ఎంతవరకు పీల్చాలండి? ఇక ఇవాళ ఒకసారి పీల్చానండి గాలి అంటే కుదురుతుందా? అలాగే ఓంకార ధ్యానం కూడా ప్రయాణంతో అంతమవ్వాలి. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనేటటువంటి శ్లోకం కూడా అదే చెప్తుంది భగవద్గీతలో. ధ్యై చింతాయాం చింతయేత్. ధ్యానము చేయవలను. అభిధ్యయిత అభిచింతయేత్ అభిముఖ్యేన చింతయేత్. కరాచార్యులు గారు, ఈ గురువు గారు, భగవత్పాదులు అభిధ్యానం అంటే ఏమిటో నిర్వచిస్తున్నారు. దృఢంగా పట్టుకోవాలి శిష్యులమందరం కూడా. ఏమిటా డెఫినిషను? సూక్ష్మంగా మనస్సుతో కదా చేసేది, అంచేత ఎలా ఉండాలట ఇది? బాహ్య విషయేభ్య ఉపసంహృత కరణ సమాహిత చిత్త భక్త్యావేశిత బ్రహ్మభావే ఓంకారే ఆత్మ ప్రత్యయ సంతాన అవిచ్ఛేద భిన్న జాతీయ ప్రత్యయాంతర అఖిలీకృత నివాత దీప శిఖాసమ అభిధ్యాన శబ్దార్థ. తెలుసుకున్నావా? ఆ ప్రకారం ఉండాలి. ఓ రోజు కాదురా నాన్న. ప్రయాణాంతం యావజ్జీవం ఓంకారం అభిధ్యాయిత. ఒక్కొక్క దాన్ని కొంచెం వివరంగా తెలుసుకుందాం. బాహ్య విషయేభ్య. బాహ్య విషయాలు ఏమిటి? శబ్దస్పర్శ రూపరసగంధాదులు అనే వాటికి సంబంధించిన విషయములు, ఆ విషయ అనుభవములు, వాటి నుంచి ఉపసంహృత కరణ అంటే ప్రత్యాహారము చేసి, దీనినే దామము అంటాం. సమాహిత చిత్త అంటే ధారణ, అలర్ట్నెస్, సమాధానం, మనస్సు నిలబడడం, వైరాగ్యం కలిగి ఉండడం. సమాహిత చిత్తం, దీనినే శమము అని కూడా చెప్తాం. భక్తి ఆవేశిత, intoxicated by bhakti. Just like you see, Prahlada is intoxicated by bhakti. Okay, Hanuman intoxicated by Rama bhakti. Like that, bhakti avesita rasanubhuti. అదే ఉపరతి అంటే వీటి నుంచి తిరిగిన మనసు భక్తితో పూర్తిగా బ్రహ్మభావం నిలపడమే ఉపరతి అంటారు. బ్రహ్మభావే అంటే సగుణ బ్రహ్మ అవ్వచ్చు, నిర్గుణ బ్రహ్మ కావచ్చు. వాళ్ళ అధికారిత్వాన్ని బట్టి, వాళ్ళు చేసే ఉపాసనను బట్టి. ఓంకారే 4 మాత్రల ఓంకారాన్ని ధ్యానం చేయాలి. ముక్కగా ధ్యానం చేస్తే పూర్తి ఫలితం రాదు. ఓంకారం కాకపోతే రామ అనండి, 2 ఒకటే. ఓంకారం అన్నా, రామ అన్నా, కృష్ణ అన్నా, శివ అన్నా నామాన్ని ప్రతీకగా తీసుకొని ధ్యానం చేయాలి. నామి ఆ పేరు ఏదైతే ఉందో
అది గౌణము. ఇక్కడ రామ అనగానే ధనుర్బాణాలు పట్టుకున్న అయోధ్యారాముడు, సీతారాముడు, దశరథ రాముడు కాదు కదా. అది ప్రతీక కదా, అది గౌణము కదా. నామాన్ని ప్రతీకగా పెట్టుకుని గౌణంగా నామిని ఉంచుకోవాలి. సమష్టి పరమేశ్వరుడు ఓంకార రూపంగాను వ్యష్టిగాను ఉన్నాడు. ఓం అనే శబ్దముపై ధ్యానం కాదు, ఓం ఓం అనే శబ్దం మీద ధ్యానం కాదు. ఓంకారం అనే ప్రతీకకు వెనుకనున్న తత్వమును అర్థం చేసుకుని దానిపై మనస్సు నిలపడం. ఆత్మప్రత్యయ. ఆత్మప్రత్యయం అంటే ఏమిటి? అహమస్మి. ఉనికి అనే స్వరూపమే ఉంటుంది. అహం అస్మి, సత్ చిత్. అహం అంటే అస్మి అంటే ఉన్నానని తెలుస్తున్నది, అహం అంటే నేను అంటే ఉనికి. సచ్చిత్, అహమస్మి సచ్చిత్. అనాత్మ ప్రత్యయాలు లేనేలేవు. ఆత్మ ప్రత్యయ సంతానము అంటే వాటి తలుక ప్రవాహము, వాటి తలుక ఎడతెగని ప్రవాహము అహమస్మి అనే స్వరూపము అవిచ్ఛేద. విచ్ఛేదము కాకుండా ఉండాలి. విచ్ఛేదం వస్తుంది ధ్యానంలో కూర్చుంటే. అంతరాయం ఏర్పడిందంటే ధ్యానం సరిగా జరగడం లేదు అని అర్థం. మనం చేస్తున్నాం కదా రోజు నిధిధ్యాసనాలు. అహమస్మి అంటుంటే మనసు మళ్ళీ వేరేదో ఆలోచిస్తూ ఉంది. అప్పుడు వెంటనే ఏం చేయాలి? భిన్న జాతీయ ప్రత్యయాంతర అఖిలీకృత అనాత్మ ఆలోచనలు, సంసారపుట ఆలోచనలు వస్తే కలుషితం చేయకుండా మళ్ళీ ఓంకారం వైపు మళ్ళించాలి. నివాతస్థ దీపశిఖా సమ. గాలి వీచని చోట ఉన్న దీపకళిక వలె చలనం లేకుండా ఉన్నట్లు నిలిచి ఉన్నటువంటి స్థితి. బాహ్య విషయేభ్య ఉపసంహృత కరణ సమాహిత చిత్త భక్త్యావేశిత బ్రహ్మభావే ఓంకారే ఆత్మ ప్రత్యయ సంతాన విచ్ఛేద భిన్న జాతీయ ప్రత్యయాంతర అఖిలీకృత నివాతస్థ దీపశిఖా సమ. ఇది అభిధ్యానము. అటువంటి ధ్యానం కావాలి. యావజ్జీవ ధ్యానం చేయాలి అంటే అనుగ్రహం కావాలి. వేటి అనుగ్రహం కావాలి? అనుగ్రహం కావాలి అంటే మంచి బిహేవియర్ ఉండాలి కదా. సత్యము, సత్యం చెప్పడం మొదలు పెడితే మనసులో బరువు ఉండదు. అసత్యం చెప్పలేనంత బరువు అలజడి. బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అంటే ఏదో సెలిబెసీ అని కాదు. ఈ కుటుంబ వ్యవస్థ ప్రకారంగా ఆశ్రమానికి సంబంధించినట్లుగా ఈ ప్రవర్తించడాన్ని బ్రహ్మచర్యం. అహింస. మాట, మనసు, కార్యాలలో హింస లేదు. అపరిగ్రహ అంటే భోగ సాధనాలను ప్రోగు చేయకుండా ఉండడం, ఇతరుల దగ్గర నుంచి ఏది ఆశించకుండా ఉండడం. త్యాగము. సర్వకర్మ ఫలత్యాగం, ప్రాహుత్యాగం విచక్షణ. సన్యాసం. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః. శౌచము. అంతఃశౌచము, బహిశౌచము. సంతోషము. తోషం అంటేనే ఆనందము. సంతోషము, సమ్యక్తోషము. ఎదృచ్ఛాలాభ సంతుష్ట సంతుష్టో ఎనకేన చిత్ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. అది ఇంకా అమాయావిత్వం అంటే మాయా మర్మము, వక్రగతి, మోసము లేనటువంటివి. జిమ్మం అని కూడా నేర్చుకున్నాం ఇదే ఉపనిషత్తు. ఆద్యనేకయమనేమ అనుగృహీత. This grace is essential. How do I get that grace? By practice. If I practice these things, automatically I will be blessed with all the positivities of this wonderful, moral, highly integrated behavior. Okay. సంసారము వ్రతము కాకూడదు. చెప్పినటువంటి విషయ లక్షణాలతో ధ్యానం చేయడం వ్రతంగా ఉండాలి. సంసారమే వ్రతంగా పెట్టుకుంటానండి, దేహానికి మా అహం మమకారాలకు సంబంధించిన వాటినే ఒక పర్స్యూట్గా జీవన దీనిగా పెట్టుకుంటానంటే కుదరదు. ఎంతకాలం ప్రశ్న వేయకూడదు. ఎంతకాలం చేయాలి అని ప్రశ్న వేయొద్దు. ఎందుకంటే ఎంతకాలం గాలి పీల్చాలి, ఎంతకాలం రోజు నిద్రించాలి, ఎంతకాలం ఆహారం తీసుకోవాలి. యావజ్జీవ వ్రత ధారణ. ఇలా చేస్తే ఏమిటయ్యా ప్రయోజనము? అదే అడుగుతున్నాడు. ఈ విధంగా చేసిన వారి ఏ లోకాలను కథమం అవలోకం జయతి అని అడుగుతున్నారు కదా. అన్ని సాధన సంపత్తులతో, సలక్షణాలతో ఏవజ్జీవం ఓంకారాన్ని ధ్యానిస్తే వారికి ఏమి ప్రయోజనము? ఏ లోకములను జయించును, ఏ అద్భుతమైన అనుభవాన్ని పొందును? ఓ గురువర్యా, ఈ విషయాన్ని నాకు వివరించండి అంటూ మన కోసం ఈయన గారు, ఈ శిష్యుడు గారు ఆయన అడిగారు.
ఓంకారాన్ని అభిధ్యానం యావజ్జీవం చేస్తే వచ్చే ఫలితం తెలిస్తే మనలాంటి శిష్య పరంపర దాన్ని కొంచెం అందుకొని ఆ అభిధ్యానంలో ఉంటాము. ఈ సల్లక్షణాలను కలిగి ఉండి సాధన సంపత్తులతో ఓంకారాన్ని యావజ్జీవ వ్రత ధారణగా చేస్తాము అని మనకు బోధించడానికే ఉపనిషత్తులు వ్రాయబడి ఉన్నాయి. అంతేకాని శైవ్య సత్యకామకి తెలియక కాదు. ఆయన గురువుగారి నోటి వెంట ఇంతటి పవర్ఫుల్ విషయాన్ని విందాము అని అడిగారు. ఓకే, రెండవ మంత్రం. తస్మై సహోవాచ ఏతద్వై సత్యకామా. తస్మై సహోవాచ ఏతద్వై సత్యకామా పరంచ పరంచ బ్రహ్మయదోంకారః. ఓ సత్యకాముడా, నువ్వు అడిగావు కూడా కాదా ఇప్పుడు. ఏతద్వై అంటే ఈ ఓంకారము పరంచ అపరం బ్రహ్మ యదోంకార. ఇదే ఒక ఓంకారమే అటు పరబ్రహ్మనైనా పొందిస్తుంది, ఇటు అపరబ్రహ్మని కూడా పొందిస్తుంది. తస్మాత్ విద్వాన్ ఏతేన ఏవ ఆయతనేన ఏకతరం అన్వేతి. తస్మాత్ విద్వాన్ ఏతేనైవ ఆయతనేన ఏకతరం అన్వేతి. తస్మాత్ దేర్ఫోర్ విద్వాన్, ఈ ఉపాసకుడు, ఈ సాధకుడు, ఏతేన ఏవా, ఇదిగో ఈ ఓంకారంతోనే ఆయతనేనా ఏకతరం అన్వేతి, అటు పరబ్రహ్మనైనా ఇటు అపరబ్రహ్మనైనా పొందుతాడు. అటులో ప్రశ్నించినటువంటి సత్యకాముడు అనేటటువంటి శిష్యుని చూసి, ఓ ప్రియ శిష్యుడా, ఓ సౌమ్య అని పలకరించి, నువ్వు ప్రస్తావించినటువంటి యావజ్జీవ ఓంకారోపాసన ఉన్నదే అది అత్యుత్తమమైనది రా నాన్న. నిశ్చయంగా నిర్గుణ పరబ్రహ్మాన్ని సగుణ పరబ్రహ్మాన్ని కూడా పొందడానికి చక్కటి ఆలంబనం కనుక విద్వాంసుడు ఉపాసకుడు ఈ ఆలంబనం చేతనే పై రెండిటిలో ఆ నిర్గుణ పరబ్రహ్మనైనా పొందవచ్చు, సగుణ పరబ్రహ్మనైనా పొందొచ్చు. ఏది ఆయన కోరుకుని ఆ మార్గంలో వెళితే ఆ సాధనను బట్టి అది పొందుతారు అంటూ చక్కగా గురువు గారు బోధించారు. దీని వివరణ ఏమిటి? ముందు చూశాం, ఏతథ్యేవాక్షరం బ్రహ్మ ఏతథ్యేవాక్షరం పరం ఏతథ్యేవాక్షరం జ్ఞాత్వా యో ఏదిచ్చతి తస్య తత్. ఎవరు ఏది కోరి ఉపాసన చేస్తారో అది వారు పొందుతారు. ఏతదాలంబనగం శ్రేష్టం ఏతదాలంబనగం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం అంటూ గీత బోధిస్తుంది. ఓంకారము అపరబ్రహ్మకు పరబ్రహ్మకు రెండిటికి ఆలంబనము. అకార ఉకార మకార అమాత్రలు అనేటటువంటి వాటితో వస్తుంది. ఒక్క ఓంకార ఒక ఉచ్చారణకు తరువాత ఇంకో ఓంకార ఉచ్చారణకు తరువాత మధ్యలో ఉండేటటువంటి నిశ్శబ్దము అమాత్ర లేక చతుర్థ అంటూ మాండూక్యంలో చెప్పబడింది. నిర్గుణం మాయాతీత ఈశ్వరుడు పరం, సగుణం అంటే సోపాధిక, ఓంకారం ఆలం. సగుణం అంటే అపరం, మాయాతీతమైనటువంటి పరమేశ్వరుడు నిర్గుణం. దీన్ని రెండిటికి ఓంకారమే ఆలంబనము. ప్రతిమ లేక ప్రతీక, రామ కృష్ణ గణపతి ఇవన్నీ ప్రతిమలు. శివలింగము సాలగ్రామము రూపం ఉండదు, కానీ ప్రతీకలు. ప్రతిమ అంటే రూపంతో ఉండేది, ప్రతీక అంటే రూపం లేకుండా సింబల్గా ఉండేది. ఏదో ఓంకారం ఉన్నదనుకోండి, దానికి రూపం ఉండదు కదా. శివలింగము సాలగ్రామము విష్ణువునకు, ఓంకారము పరబ్రహ్మము అపరబ్రహ్మమునకును ప్రతీకలు. ఓంకారం అభిధ్యాయిత సహ కథమం లోకం జయతి. ఏ లోకాలను పొందుతాడు? ఏతేనైవ ఆయతనేనా ఏకతరం అన్వేతి. ఏతేన ఏవ ఆయతనేనా, ఈ ఓంకారాన్ని ఆలంబనంగా చేసుకుని ఏకతరం ఏదో ఒక దానిని అపర లేక పరబ్రహ్మను పొందుతాడు అంటూ చెప్పారు. అన్వేతి అంటే పొందుతాడు, అను ఏతి అన్వేతి. ఈ మంత్రాన్ని ప్రతిభ రూపద్వారం అని అంటారు. వివరాలు రాబోయే మంత్రాలలో వస్తాయి. ఉన్న తత్వం ఒక్కటే, అక్కడ ఉండేటటువంటి తత్వము నైహనానా అస్తి కించన నేహనానా అస్తి కించన ఏకమేవా అద్వయం బ్రహ్మ. కార్యదృష్టితో చూస్తున్నారా, భిన్నత్వంగా చూస్తున్నారా, సగుణంగా చూస్తున్నారా,
లేక కారణ దృష్టితో చూస్తున్నారా, ఏకత్వంగా చూస్తున్నారా, నిర్గుణంగా చూస్తున్నారా? గోల్డ్ ఎగ్జాంపుల్. వేర్వేరు నగలుగా చూస్తున్నారా, వాటికి సత్యమైనటువంటి స్వరూపమైన ఆ గోల్డ్గా, బంగారంగా చూస్తున్నారా? అదే గోల్డ్ బుద్ధి, నగ బుద్ధి, కార్యదృష్టి, కారణ దృష్టి. ఈ యూనివర్సల్ ఎనర్జీ సగుణమా, నిర్గుణమా? నేను ఉపాసన చేయబోయేది సగుణాన్ని చేస్తానా, నిర్గుణాన్ని చేస్తానా? ముందు నిశ్చయించుకోవాలి. సగుణము అని అంటేనే, అని ప్రశ్నించుకుంటేనే ఆరాధనలోకి పోతుంది. నేను నామరూపమును కాను, నామరూపాలను దర్శించే చైతన్యమును, సాక్షి చైతన్యమును అనుకుంటే పరం. ఓంకార అంటే ఓం అనే శబ్దము, క అక్షరము శబ్దమునకు సంకేతము. ఓంకారము, ఇకారము, ఉకారము, మకారము, అధికారము. ఈ కారం అంటే సంకేతం అన్నాడు, అంతేగాని మనం కూరల్లో వేసుకునే కారం కాదు ఇది. ఓంకార అంటే ఓంకార శబ్దానికి సంకేతము ఓంకారం, ఓంకార అంటున్నాం. ఇది సంకేతాలు మారవచ్చు, కానీ శబ్దము ఒక్కటే, ఏకతరం, రెండిటిలో ఒకటి. బ్రహ్మాన్ని తెలుసుకోవడం, బ్రహ్మ భావంలో విలీనమవడం. బ్రహ్మాన్ని తెలుసుకోవడం అంటే పరబ్రహ్మ, బ్రహ్మ అయిపోవడం అంటే విలీనం అయిపోవడం. రామకృష్ణుల వారి ఉప్పు బొమ్మలాగా అయితే పరబ్రహ్మ. రెండిటికి ఆలంబనం ఓంకారమే. విద్వాన్ అన్నారు అంటే వివేకవంతుడు. ఏతేనైవాయతనేనా, ఈ ఓంకారం ద్వారానే ఏకతరం అన్వేతి. మురికి నీరు ఉందండి, ఆ మురికి నీరు బావి దగ్గరికి వెళ్ళారు. ఒక వెండి బకెట్తో తీశారు నీళ్లు. వెండి బకెట్ కదా అని వేరే నీరు వస్తుందా? మురికి నీరే వస్తుంది. మంచినీరు ఉన్నటువంటి బావిలో తాటిరేకు చేతతో తోడినా మంచినీరే వస్తుంది. అంటే ఈ కంటైనర్ ఏమిటనేది ఇంపార్టెంట్ కాదు, అక్కడ ఉండే కంటెంట్ ఎలా ఉన్నది ఇంపార్టెంట్. ది కంటైనర్ అండ్ ద కంటెంట్. భేదము అసత్యము, ఏకమే వేదాంతము. పరబ్రహ్మ సత్యం, ద సెన్స్ ఆఫ్ బీయింగ్, సచ్చిత్ ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్. అక్షరం పురుషాఖ్యం అంటారు. అపరం ఎవరు? ఏ నామరూపము కానటువంటిది. అయితే దానికి ఏమైనా ఒక చిహ్నం ఉందా? ప్రాణాఖ్యం అండి, ప్రథమజం అండి, సూత్రాత్మ అండి. హిరణ్యగర్భ బ్రహ్మగారు అంటే ఒక గడ్డాలు పెట్టుకుని ఒక పెద్ద ఆయన తాతగారు కూర్చుంటారు. ఆయన పైలోకం నుంచి ఇలా ఆశీర్వదించి ఈ ప్రపంచానంతటిని అలా సృష్టిస్తారు. ఓ మిరకిల్ అనేటటువంటి చిన్నప్పుడు 5వ క్లాసులో నేర్చుకున్న విషయాలను మర్చిపోవాలి. అక్కడ ఏ నామము రూపము కాదు, దానిని ప్రాణ ఆఖ్యం, ప్రాణం అనే సంజ్ఞతో పిలుస్తారు. ఆయనను ప్రథమజుడు అంటారు, లేక సూత్రాత్మ అంటారు, లేక విరాట్ అంటారు, లేక హిరణ్యగర్భ బ్రహ్మ అంటారు, లేక కారణ శరీరంగా చూస్తే మాయా సహితమైనటువంటి పరబ్రహ్మమైన ఈశ్వరుడు అంటారు. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, లేక రుద్రుడు, ఇంద్రుడు, ఈ డిఫరెన్షియేషన్స్ ఏవి ఉండవు. మొన్న సౌందర్య లహరి స్తోత్రంలో కూడా ఇదే విషయాన్ని చూశాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనేటటువంటి తత్వాలన్నీ కూడా ఆ శక్తి లేక పరాశక్తి తత్వంలోనివే, పరబ్రహ్మములోనివే అని చూశాం. ఓకే, 3వ మంత్రం. స యద్యేకమాత్రాభిధ్యాయీత సతేనైవ సంవేదితః తూర్ణమేవ జగత్యాం అభిసంపద్యతే తం రుచో మనుష్యలోకం ఉపనయంతే స తత్ర తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంపన్నో మహిమానం అనుభవతి. సహా అతడు యది ఏకమాత్ర, ఒకవేళ ఒక మాత్రనే అభిధ్యాయిత, ఓంకారంలోని మొదటి మాత్ర అకారాన్నే అభిధ్యానం చేస్తే తేనైవ, దాని చేతనే, సంవేదిత, సంస్కరించబడినటువంటి మనసుతో చక్కగా తెలుసుకున్నవాడై తూర్ణమేవ, వెంటనే జగత్యాం మనుష్యలోకమును అభిసంపద్యతే, పొందుతాడు. తం అతనిని రుచయ అంటే ఋగ్వేద దేవతలు మనుష్యలోకం ఉపనయంతే, మనుష్యలోకానికి తీసుకుని వెళతారు. స తత్ర అతడు ఆ మనుష్యలోకంలో తపస్సా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంపన్నుడై, తపస్సు, బ్రహ్మచర్యము, శ్రద్ధ అనేటటువంటి ఉత్తమ లక్షణాలను, ఉత్తమ సంపదలను పొందినవాడై మహిమానం అనుభవతి, గొప్ప మహిమను అనుభవిస్తాడు.
ఓంకారము యొక్క మొదటి మాత్రను మాత్రము అభిధ్యానం చేసినటువంటి ఉపాసకుడు ఉపాస్య విషయంలో లీనమై చక్కగా ఇప్పుడు ముందు చెప్పినట్లుగా బాహ్య విషయభ్య ఉపసంహృత కరణ దగ్గర నుంచి నివాతస్తదీప శిఖా సమహ వరకు ఉండేటటువంటి విధంగా అభిధ్యానం చేసినప్పుడు చక్కని జ్ఞానాన్ని పొంది సంవేదితుడై పూర్ణం అనతి కాలంలోనే మళ్ళీ భూమి మీదకు తిరిగి వస్తాడు. అతని ఋగ్వేద దేవతలు మనుష్యలోకానికి కొన్ని వస్తారు. అతడు అక్కడ ఏం చేస్తాడు? ఊరికే గోళీలు ఆడుకుంటూ కూర్చుంటాడా? లేదు కదా. ఎంతటి సాధారణ చేసిన వాడు క్రమశిక్షణతో ఇంద్రియ నిగ్రహంతో శాస్త్ర గురుపదేశం మీద నమ్మకము కలిగిన వాడై బ్రహ్మచర్యము ఇవన్నీ ఇలాంటి సలక్షణాలు పొంది మానవ జన్మ యొక్క మహత్యాన్ని చక్కగా అనుభవిస్తాడు. చూస్తున్నాం మనం మన మానవ జన్మలో ఉంటున్న వాళ్ళే కొంతమంది ఈ ఇంద్రియ నిగ్రహము బ్రహ్మచర్యము వీటన్నిటితో ఉంటూ ఎంత మహత్యాన్ని అనుభవిస్తున్నారు. ఓకే, ఓంకారాన్ని బ్రహ్మకు ఆలంబనంగా ఈ ఉపనిషత్తు విలక్షణంగా బోధిస్తుంది. ముందు ఒక మాత్ర, తర్వాత రెండో మాత్ర, తర్వాత 3 మాత్రలు. ఒక మాత్ర చేస్తావా, 2 మాత్రలు చేస్తావా, 3 మాత్రలు చేస్తావా. ఈ మాత్రలు అంటే వేసుకున్న ట్యాబ్లెట్లు కావు. మాత్ర అంటే ఒక అక్షరం ఒక మాత్ర. ఆ ఉ మా ఒక్కొక్కటి ఒక్కొక్క మాత్ర. ఒక్కొక్క దాన్ని విడివిడిగా చేస్తావా, కలిపి చేస్తావా? విడివిడిగా చేయమని ఇక్కడ ప్రిస్క్రిప్షన్ కాదు, ప్రిస్క్రిప్షన్ కలిపి తినమనే. ఓకే, బోధన కోసం అకార ఉకార మకార అమాత్రలుగా 3.5గా బోధిస్తున్నారు. ఒక ఓం ఉచ్చారణకు తరువాత ఓం ఉచ్చారణకు మధ్యలో ఉండేటటువంటి నిశ్శబ్దమే అమాత్ర లేక చతుర్థ. ఆ ప్లస్ ఊ రెండు కలిపితే ఓ అవుతుంది. ఉమ్ అనే మకారాన్ని చేరిస్తే ఓం అవుతుంది. తరువాత నిశ్శబ్దం. ఈ విషయాన్ని కొంచెం విశేషంగా మొన్న పోయిన సౌందర్య లహరి విశ్లేషణలో తెలుసుకున్నాం. ఆ నిశ్శబ్దమే బ్రహ్మ. 3 అంశముల ఉపాసనయే బోధన. వివక్ష ఏమిటి? వాట్ ఈస్ ది ఇంటెంట్ అది ఉపనిషత్ ఏమి బోధించదలచినది? 3 మాత్రల ఓంకారాన్ని అభిధ్యానం చేయవయ్యా అని చెప్పాలి. అంటే స్టెప్ బై స్టెప్ అకారానికి ఒక ఫలము చెప్పి, ఉకారానికి ఇంకోటి చెప్పి, అనేదానికి మరొకటి చెప్పి, ఈ 3టిని దాటినటువంటి అమాత్ర లేక చతుర్థాన్ని నువ్వు కానీ పట్టుకోగలిగితే పరబ్రహ్మను చేరుకుంటావు అని చెప్పడమే, వివక్ష చేయడమే ఉపనిషత్ తాలూకా తాత్పర్యం. 3 ముక్కలుగా చెప్పడం తాత్పర్యం కాదు. దిస్ ఇస్ ఓన్లీ ఏ బిల్డప్ ఫర్ ద పూర్ణ ఓంకారోపాసన. మొదటి మాత్రకు ఫలము భూలోకము, జాగ్రత్త అవస్థ, ఋగ్వేదము. ఒక్కొక్క మాత్రకు 3 సద్గుణ సంపత్తి. మొత్తము 3 మాత్రల పూర్ణ ఓంకారానికి అన్ని సద్గుణ సంపత్తులు కలుగుతాయి. తపస్సు, బ్రహ్మచర్యము, శ్రద్ధ అనేటటువంటి 3 సంపత్తులు మొదటి మాత్రను ధ్యానము చేయడం వలన వస్తుంది అంటూ చెప్తుంది. యద్యపి అంటే ఒకవేళ పూర్తిగా తెలుసుకోకుండా గతిం గచ్చతి ఫలాన్ని పొందుతాడు, ఏకదేశంగా ఉపాదిస్తున్నాడు. అంటే కర్మ వైగుణ్యము అంటారు దీన్ని. కర్మ వైగుణ్యం అంటే ఇన్కంప్లీట్ యాక్షన్. అలాగే ఇక్కడ ఉపాసన వైగుణ్యం అంటే నాట్ ఎ కంప్లీట్ ఉపాసన, బట్ ఓన్లీ 1 మాత్ర ఉపాసన. ఓంకార శరణ, ఓంకారాన్ని ఆశ్రయించిన వాడు ఏకమాత్రాత్మకమైన ఓంకారం అంటే అకారాన్ని మాత్రమే ఉపాసిస్తే స్థూల దేహము అంటే భూహ్ అదే బ్రహ్మదేవుడు. చూశాం మొన్న. రజోగుణము బ్రహ్మదేవుడు, స్థూలదేహము అకారము విరాట్ లేకపోతే ఋగ్వేదము ఇవన్నీ ఒకేదాన్ని చెప్తాయి. క్షిప్రం అంటే శీఘ్రం, అనతి కాలంలోనే. తూర్ణం అనేది ఉపనిషత్తులో. భగవత్వాదులు క్షిప్రం అన్నారు. అంటే అనతి కాలంలోనే. అభిసంపద్యతే చక్కగా చేరుకును. అకారము ఋగ్వేదము ఇదంతా ఓంకార స్తుతి అర్థవాదము. ఒక మాత్రను చేయమని తాత్పర్యము కానే కాదు. ఒక మాత్ర చేసిన వాడు దుర్గతిని పొందుతాడా? పొందడు. కొంత సాధన చేశాడుగా. యోగ భ్రష్ట కదాచిదపి దుర్గతిం నగచ్చతి అంటూ తెలుసుకున్నాం కదా. ఇంతటి మంచి జన్మ వచ్చినా అతనేమిటి మనుష్యలోకంలో ఉన్నాడుగా, అంటే మళ్ళీ పుడతాడు అంటూ సూచించబడినది. అంటే మోక్షాన్ని ఇవ్వదు. క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. అడుగుతాడు అర్జునుడు,
చిన్నో ఉభయ విభ్రష్టో చిన్న అప్రవివనశ్యతి అప్రతిష్టో మహాబాహు విమూఢో బ్రహ్మణపతి. ఈ బ్రహ్మ దీంట్లోంచి కొంచెం దూరం వచ్చి ఒక మాత్రనో అరమాత్రనో చేసి జారిపోతే వాడి పని అంతేనా? లేదురా నాన్న, జారిపోడు. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి యోగభ్రష్ట కదాచిదపి దుర్గతిం న గచ్చతి. అదే ఇక్కడ కూడా చెప్తుంది. అభిజ్ఞానం అంటే ఏమిటి? బాహ్య విషయేభ్య ఉపసంహృత కరణ సమాహిత చిత్త భక్త్యావేశిత బ్రహ్మభావే ఓంకారే ఆత్మ ప్రత్యయ సంతాన విచ్ఛేద భిన్న జాతీయ ప్రత్యయాంతరాఖిరీకృత నివాతస్థ దీపశిఖా సమహ. ఇవి బట్టియాలి, బాగా మనసుకు పట్టుకోవాలి, వాటిలో ఉండాలి. ఊరికే థియరిటికల్గా ఈ 8, 9 లిస్ట్ వచ్చేస్తే చాలదు. వివేకానంద గారు చెప్పారు ఒకసారి, తండ్రి గారు లిస్ట్ ఇచ్చారు పిల్లవానికి, ఆయన ఇవి కొని పట్టుకురారా అని. ఆయన వెళ్ళాడు, వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తిరిగి వచ్చారు. నాన్న కొన్నావా అన్నారు ఆ ముసలి తండ్రి పాపం. అంటే నాన్న మీరు ఏమేమి అడిగారు? అన్నీ నాకు లిస్టు తెలుసు, కానీ నేను కొనలేదు. ఏం ప్రయోజనం? ఏమైనా ఉంటుందా? చేత లిస్టు తెలిసి ప్రయోజనం లేదు. యావజ్జీవము వ్రతంగా ఓంకారం అభిధ్యానం చేయాలి అంటే అనుగ్రహీత అన్నారు. అంటే అధికారిత్వాన్ని పొందాలి, ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవ్వాలి. ఏమిటి దీనికి ఎంట్రన్స్ టెస్ట్? సత్యము, బ్రహ్మచర్యము, అహింస, అపరిగ్రహము, త్యాగము, సన్యాసము, బాహ్యాంతర్శౌచము, సంతోషము, అమాయావిత్వము ఆది అనేక యమ నియమ అనుగ్రహీత. అంటే ఈ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫికేషన్స్ అంటే హైయెస్ట్ మోరల్ ఫ్యాబ్రిక్. ఈ హైయెస్ట్ మోరల్ ఫ్యాబ్రిక్ ఉంటేనే ఏ కర్మయోగమైనా, ఉపాసన అయినా, జ్ఞానమైనా నిలబడుతుంది. అసలు మోరల్ ఫ్యాబ్రికే సరిగా లేదు, వీడు ఈ ఎంట్రన్స్ టెస్టే క్వాలిఫై అవ్వలేదంటే వీడు పరబ్రహ్మను పొందుతాడా, పితృలోకాన్ని పొందుతాడా, లేక పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందుతాడా అనేది జస్ట్ ఇర్రెలవెంట్. ఈ పక్కనున్న 8 అన్నం ఉన్నప్పటికీ అహింసా, సత్యము, బ్రహ్మచర్యాదులు ఇక్కడ ఉన్నటువంటి యమనియమాదులు ఏవి లేకుండా ఉంటే అభిధ్యానం కుదరదు, అభిధ్యానంలో ఉండలేడు. అభిధ్యానంలో ఉండాలి అంటే పిహెచ్డి కోర్సు చేయాలి అంటే ముందు ఎంఎస్సి పాస్ అవ్వాలి కదా. ఇవన్నీ తెలిస్తేనే కదా అక్కడికి వెళ్ళగలడు. అదే చెప్తుంది ఇక్కడ 4వ మంత్రం. అథ యది ద్విమాత్రేణ మనసి సంపద్యతే సో అంతరిక్షం యజుర్భే ఉన్నీయతే సోమలోకం సోమలోకే విభూతిం అనుభూయ. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ పునరావర్తతే, తిరిగి వస్తాడయ్యా అన్నారు. అథ యది ఇఫ్ ఒకవేళ యది ద్విమాత్రేణ 2 మాత్రలతో మనసి మనస్సునందు సంపద్యతే విశేషంగా ఉపాసించి విషయాన్ని తెలుసుకుంటాడో సహా అతడు అంతరిక్షం భువ అన్నాం కదా. స్ట్రెటోస్పియర్, ఈకోస్పియర్, లూమినోస్పియర్. భువ శుభ. లూమినోస్పియర్ అంటే ద్యులోకము, భూలోకము, ద్యులోకము లేక సువర్లోకం. ఆ సువర్లోకానికి భూలోకానికి మధ్యనున్నది అంతరిక్షం, మధ్యలో ఉన్నటువంటిది. దట్ ఈస్ కాల్డ్ ద ఈకోస్పియర్. స్ట్రెటోస్పియర్ భూమి, ఈకోస్పియర్ అంతరిక్షం, లూమినోస్పియర్ ద్యులోకం. యజుర్భే ఉన్నీయతే, యజుర్వేద దేవతలు మీదకు ఉత్తు నీయతే తీసుకుని పోతారు. దాని లోకాన్ని ఏమిటంటారంటే ఏదో పేరు పెట్టాలిగా. సోమలోకం అంటే చంద్రుడిగా దగ్గరికి వెళ్ళిపోతారంటే ర్యాకెట్ ఎక్కి, అది కాదండి అర్థం. ఒక అనుభవం అంటే ఒక్కొక్క దీన్ని బట్టి ఒక్కొక్క స్థాయి అనుభవాలు. లోకాలంటే భగవత్పాదులు ఏం చెప్తారు? లోకం అంటే అనుభవం రా, అలాగే లోకం అంటే శరీరం రా, రాబోయే అనుభవాలు, రాబోయే శరీరాలు. సోమలోకే విభూతి భూయ, ఆ సోమలోకంలో మంచి మహిమలను పొంది అనుభవించి పునరావర్తతే, తిరిగి మళ్ళీ వస్తాడు. ఇంకా ఏమంటే ఎవరైనా ఉపాసకుడు యద్యపి మనస్సునందు ఒకవేళ 2 మాత్రలతో అంటే ఆ ప్లస్ ఊ లేక ఓ అని ప్రగాఢంగా సదా ధ్యానిస్తూ ఉపాసనలో విలీనమయ్యేంత వరకు అభిధ్యానం చేసినట్లయితే ఆ ఉపాసకుని యజుర్వేద దేవతలు భువర్లోకానికి అంటే సోమలోకానికి లేక దీనినే పితృలోకానికి తీసుకుని వెళతారు. అతను చంద్రలోకంలో లేక పితృలోకంలో చిరకాలం మహిమలను అనుభవించి మళ్ళీ భూలోకంలో జన్మిస్తాడు. స పునరావర్తతి. వివక్ష ఏంటంటే 3 మాత్రలను చేయమనే, అప్పుడే సంపూర్ణ ఫలము.
ఒక మాత్ర రెండు మాత్రలు చెప్పడము స్టెప్స్ ఎక్కించడానికి, ముక్కలుగా చెప్పడము తాత్పర్యము కాదు. దిస్ ఈజ్ ఎ బిల్డప్ ఫర్ ద పూర్ణ ఓంకార ఉపాసన. మొదటి మాత్ర భూలోకము, జాగ్రత్త అవస్థ, ఋగ్వేదము ఒక మాత్ర ఉపాసిస్తే, రెండు మాత్రల విధ్యానం చేస్తే భువర్లోకము, సోమలోకము, పితృలోకము, సౌమ్యమైన బ్రతుకు. సోమలోకం అంటే ఆయన ఏం చేస్తారు? భగవత్పాదులు చంద్రుడిలా చల్లటి మనసుతో ఉంటాడురా, సౌమ్యమైన మనసుతో ఉంటాడురా అన్నారు. లోకాలంటే ఎక్కడో పైన ఉంటాయని కాదు, లోకం అంటే అనుభవము, అదే జన్మ, అదే శరీరము. అవస్థ, లోకము, వేదము, మాత్ర, ఇది సంబంధం తెలుసుకోవాలి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ దీనిని దాటినది. అవస్థ, లోకము, వేదము, మాత్ర, ఇది అనుబంధం. యది ఒకవేళ ఒకటి రెండు మాత్రల వరకే చేస్తే జగత్యాం అభిసంపద్యతే. మొదటి మాత్ర జగత్ అంటే జాగ్రత్త అవస్థ, భూలోకము మొదటి వేదము, బ్రహ్మ స్థూలము మొదటి మాత్ర చేస్తే, రెండోది చేస్తే మనస్సు సంపద్యతే, రెండు చేస్తే మనస్సు అంటే స్వప్నానికి మనస్సు ప్రాతిక కదా. చేత భువర్లోకము, సోమలోకం, పితృలోకం అంటే లోయర్ లెవెల్ ఆఫ్ హెవెన్. సౌమ్యమైన బ్రతుకు వస్తుంది అని రాశారు భాగవతం. మంచి మహిమను అనుభవిస్తాడు. కానీ ఓ ప్రాబ్లం ఉంది. ఏమిటి? విభూతి అనుభూయ పునరావర్తతే, మళ్ళీ పుడతాడు. మనస్సులో ప్రశాంతంతో ఉన్న జీవనం వస్తుంది. మనస్సు అంటే దేవత ఎవరు? చంద్రుడు. చల్లదనము, ప్రశాంతత, ప్రసన్నత, ఇమోషనల్ ఈక్విలిబ్రియం, మనోమయుడై ఉంటాడు. చంద్రమా మనసో జాత అంటుంది కదా వేదం. అంతరిక్షం సోమలోకం ఇది ద్వితీయ మాత్రా రూపం. అంతరిక్షాధారం ఉత్తనీయతే ఉన్నీయతే యజుర్భిః. యది ద్విమాత్రేణ, ఇది ద్విమాత్ర ఓంకారం అభిధ్యాయిత అని కలుపుకోవాలి. మనసి సంపద్యతే తం యజుంషి అని రాశారు భాష్యంలో. యజుంషి అంటే యజుస్ అనేటటువంటి ప్రథమకు యజుంషి అనేది బహువచనం. సౌమ్య జన్మ ప్రాపయంతి, యజుంషి సౌమ్య జన్మ ప్రాపయంతి. మంచి సౌమ్యమైన బతుకు వస్తుంది. సోమలోకే విభూతిం అనుభూయ పునరావర్తతే. అతడు సోమలోకంలో విభూతులను అనుభవించి పుణ్యం ఖర్చయిపోయిన తరువాత మళ్ళీ మనుష్యలోకానికి వస్తాడు. జాగ్రత్త అవస్థ స్థూల శరీర ప్రధానం, స్వప్నావస్థ సూక్ష్మ శరీరమైన మనస్సు ప్రధానం, మధ్యలో ఉన్నటువంటి అవస్థ. అటు జాగ్రత్తకు ఇటు సుషుప్తికి మధ్యలో ఉన్న అవస్థ స్వప్నం. అలాగే ఇటు భూలోకానికి అటు ద్యులోకానికి మధ్యన ఉన్నటువంటిది భువర్లోకము లేక పితృలోకము లేక సోమలోకము. తే పుణ్యమాసాద్య సురేంద్రలోకాం అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అదే ఇక్కడ చెప్తున్నారు. చాలా మంచి శ్లోకాలు, జాగ్రత్తగా చూడండి. పృథివ్యగ్నిశ్చ ఋగ్వేదో భూరిత్యేవ పితామహ. పృథివీ, స్థూలము, అగ్ని, ఋగ్వేదము, భూలోకము, పితామహుడు అంటే బ్రహ్మ. అకారేతు లయం ప్రాప్తే ప్రథమే ప్రణవాంశకే. అకారం వరకు ఉపాసించి విలయాన్ని పొందినట్లయితే ప్రథమ అంశాన్ని పృథివీ, స్థూలము, అగ్ని, ఋగ్వేదము, భూలోకము, పితామహుడు. ఇదే స్థూలం అని చెప్పుకున్నాం కదా, ఇదే అకారం. అంతరిక్ష యజుర్వేదవు భువో విష్ణు సనాతన. అంతరిక్షలోకము అంటే ఇకోస్పియర్లోకి వెళితే యజుర్వేదం అని చెప్తారు అక్కడ. అదే భువర్లోకం అంటాము, అక్కడ విష్ణువు సనాతనమైనటువంటి విష్ణువు. ఉకారేతు లయం ప్రాప్తే ద్వితీయే ప్రణవంశకే. జౌ అంటే ద్యులోకము, సూర్య సమవేదశ్చ, సూర్యలోకము లేక ద్యులోకము లూమినోస్పియర్. స్వరిత్యేవ సువరిత్యేవ, సువర్లోకము మహేశ్వర. మకారేతు లయం ప్రాప్తే తృతీయే ప్రణవాంశకే. పంచమ ప్రశ్న. ఇహ పునరేతం త్రిమాత్రేణ ఓమిత్యేతేనైవ అక్షరేణ పరం పురుషం అభిధ్యాయీత. అంటే మూడు మాత్రలతో ఎవరైతే పూర్తిగా అభిధ్యానం చేస్తారో సహా అతడు తేజసి
సూర్యే సంపన్న, సూర్య సంపన్నుడైన తేజస్సు రూపంలో యథా పాదోదర త్వచా వినుర్ముచ్యత, ఏ విధముగా పాదోదరం అంటే పాము త్వచా తన తాలూకా పొరను కుబుసాన్ని విడిచిపెట్టేస్తుందో, ఏవం హవై స పాప్మానా వినిర్ముక్త, అన్ని పాపాలు పాము కుబుసము పొర ఊడిపోయినట్టుగా ఊడిపోయి అక్కడే ఉండిపోతాయి. పాము పాటికి పాము వెళ్ళిపోతుంది. అదేం కావాలని పొరలా పీల్చుకోదు, పీక్కోదు. వాటంతటవే ఆ శరీరం నుంచి ఆ పాపాలు రాలిపోతాయి, ఊడిపోతాయి. స బ్రహ్మలోకం ఏతస్మాత్ జీవఘనాత్, జీవఘనాన్ని పొందుతాడయ్యా అంటున్నారు. పరాత్పరం పురుషయం పురం పురుషం ఈక్షతే తదేతౌ శ్లోకౌ భవతి. ఈ విషయంలో 2 ఋంగ్మంత్రాలు కూడా కొటేషన్ ఇస్తాను. పిప్పలాదులు గారు ఏం చేస్తున్నారు, ఏదైనా ఒక విషయం చెప్పి దానికి ఒక ఋగ్మంత్రాన్ని 1, 2 ఒక రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు. ప్రతి అధ్యాయంలో ఇస్తున్నారు. ఇక్కడ శ్లోకౌ అన్నారు, తదేశ శ్లోకో భవతి అంటారు. ఇప్పుడు ఒక శ్లోకం అని, ఇక్కడ 2 శ్లోకాలు చెప్తాను దీనికి రిఫరెన్స్ అంటూ చెప్తున్నారు. 5వ మంత్రం ఏమిటి, ఎవరైతే 3 మాత్రలతో కూడిన అక్షరమైన పూర్తి ఓంకారంతో సమష్టి కారణ ఈశ్వరుని అనగా పరమాత్మను ప్రగాఢంగా ధ్యానం చేస్తారో అతడు ప్రకాశవంతమైన తేజసి సూర్య సంపన్న సూర్యలోకాన్ని పొందుతాడు. అంతేకాదు పాదోదరం పాము ఎలా త్వచ అంటే తన కుబుసాన్ని పెడుతుందో అదేవిధంగా పాపముల నుండి విడిపెడతాడంటే పుణ్యముల నుండి కూడా నడుతుంది. పాపము అంటే పాప్మానం అంటే పుణ్యపాపముల నుండి విడిచిపెట్టిన వాడు అగును. అంతేకాకుండా సమవేద దేవతల చేత సమవేద మంత్రబలంచే హిరణ్య గర్భలోకానికి కొనిపోబడును. అక్కడ సకల జీవ సమావేశ రూపాన్ని పొందుతాడు. సర్వాతిశాయి అయిన హిరణ్య గర్భ బ్రహ్మ స్థానాన్ని మించినటువంటి సర్వాధిష్టాన్ని సకల ప్రాణుల హృదయంలో ఉన్నటువంటి నిర్గుణపర బ్రహ్మాన్ని దర్శిస్తాడు అన్నారు, తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని గురించి 2 ఋంగ్మంత్రములు గలవు. ఓకే, ఎవరు 3 మాత్రల ఓంకారాన్ని పూర్తిగా అభిధ్యానం చేస్తారో ఆయనకి తేజసి ప్రకాశవంతమైన సూర్యలోకం కలుగుతుంది. అక్కడకు వెళ్లే ముందు అక్కడికి వెళ్ళాలంటే మరి అలా సూర్యుడి దగ్గరికి వెళ్ళాలంటే పాపాలతో వెళ్ళక కావద్దు కదా. అశుద్ధి రూపేణ ఉన్నటువంటి పాప్మాన అంటే పాప పుణ్యానం రెండింటినీ కూడా వినిర్ముక్త, ఎలాగా యథా పాదోదర సర్ప త్వచా వినిర్ముచ్యతే. పాదోదరం అంటే సర్పము, త్వచ అంటే దాని కుబుసమును, వినిర్ముచ్యతే దాని నుంచి విడిపడుతుందో అలాగా పాప పుణ్యముల నుంచి వినిర్ముక్తుడై సామభే తృతీయ మాత్ర రూపం మైనటువంటి సమవేద మంత్రాలు ఉన్నీయతే బ్రహ్మలోకం గమయతి. హిరణ్య గర్భస్య బ్రహ్మణో లోకం సత్యాఖ్యం, దీనే సత్యలోకము అని అంటారు. ఎందుకు, ఆయన సత్యస్య సత్యం ప్రాణావై సత్యం నేర్చుకున్నాం కదా. సహ హిరణ్య గర్భ సర్వేషాం సంసారిణాం జీవానాం ఆత్మభూత. ఆ హిరణ్య గర్భుడు ఎవరు కాదండి, సర్వేషాం సంసారిణాం, మొత్తం సంసారంలో ఉన్న అన్ని ప్రాణుల యొక్క జీవుల యొక్క భూతుడు లింగాత్మని సంహత సర్వే జీవ, అన్ని సర్వజీవులలోనే ఉన్నటువంటి లింగాత్మ హిరణ్య గర్భుడు. తస్మాత్ అతడు జీవఘనుడు, తస్మాత్ సహ జీవగణ తస్మాత్ జీవగణాత్ పరాత్పరం పరమాత్మాఖ్యం పరమపురుషం ఈక్షతే. అక్కడికి వెళ్ళి ఈ పరమైనటువంటి ఈ అక్షరమైనటువంటి హిరణ్య గర్భుని దగ్గర ఉంటూ దానికి పరాత్పరమైనటువంటి పరమపురుషుణ్ణి నేర్చుకుని తెలుసుకుని ఈక్షతే అనుభవాన్ని పొందుతాడు. పురుషయం సర్వశరీర అనుప్రవిష్టం పశ్యతి. సమష్ట జీవాలకు అధిష్టానమైనటువంటి పరబ్రహ్మాన్ని అక్కడ చూస్తాడు. ఉపాసన ఏకమాత్ర ఉపాసన చేస్తే ఋగ్దేవతలు, ద్విమాత్ర ఉపాసన చేస్తే యజుర్వేద దేవతలు, త్రిమాత్ర ఉపాసన చేస్తే సామవేద దేవతలు. త్రిమాత్రేణ ఓమిత్యేతేనేవ అక్షరేణ పరం పురుషం అభిధ్యాయిత. అభిధ్యాయిత మర్చిపోకూడదు. అభిధ్యాయిత అంటే ఏమిటి, బాహ్య విషయేభ్య ఉపసంహృత కరణ సమాహిత చిత్త బ్రహ్మభావే ఓంకారే అంటూ చెప్పి ఆ తరువాత ఆత్మప్రత్యయ సంతాన అవిచ్ఛేద భిన్న ప్రత్యయాంతర అఖిలీకృత నిజాతస్థ దీపశిఖా సమా అనేటటువంటి విషయం.
పరం పురుషం అంటే సగుణ బ్రహ్మను, సమష్టి కారణ శరీరాన్ని, సమష్టి కారణ శరీరం అంటే ఎవరు? ఈశ్వరుణ్ణి పొందుతాడు. దీన్నే బ్రహ్మలోకం. అహరహం బ్రహ్మలోకం గమయతి చదువుకున్నాం కదా. ఈ ఉపాసకుడు బ్రహ్మలోకాన్ని, జ్ఞానాన్ని పొంది అక్కడ బ్రహ్మలోకంలో ఉంటూ జ్ఞానాన్ని సంపాదించి పరాత్పరం పురుషం ఈక్షతే అంటే క్రమముక్తి అని చెప్తున్నారు. పరాత్పరం అంటే స్థూల, సూక్ష్మ, కారణ, శరీర వ్యతిరిక్త అవస్థాత్రయ సాక్షి అంటే పరానికే పరం నిర్గుణ బ్రహ్మను అకార ఉపాసన మనిషిగా, ఉకార ఉపాసన విశేష విశిష్టలోకాలు, పునరావృత్తి ఉంటుంది. 3 మాత్రలో చేస్తే బ్రహ్మలోకము, హిరణ్య గర్భ. ఆ సైలెన్స్ని అర్థం చేసుకుంటే, ఆ మాత్రను తెలుసుకుంటే అదే పరబ్రహ్మము. సాక్షాత్తుగా హిరణ్య గర్భయే బోధిస్తాడు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే మ్రగ్గిన పండు ఏ విధంగా రాలిపోతుందో, ఏ ప్రమేయం లేకుండా అన్నీ రాలిపోయి దేహభావం పూర్తిగా నశించి జ్ఞానంతో పరాత్పరం పురుషం ఈక్షతే. పూర్తి ఓంకార ఉపాసన చేసి క్రమముక్తి పొందాలా, ఓంకారాన్ని విచారణతో సద్యోముక్తి ఇక్కడే పొందాలా? అది ప్రశ్న. పరంచ అపరం బ్రహ్మ ఇది అభేద స్థుతి. ఇది వాచకము కాదు, ప్రతీకగా బోధిస్తుంది. ప్రతీక అంటే హిరణ్యగర్భ బ్రహ్మ, వాచకము అంటే పరబ్రహ్మ. ప్రతీక అయినప్పుడు ద్వితీయ విభక్తిలో ఉంటుంది. హిరణ్యగర్భ బ్రహ్మని, ఓంకారముని అనేటటువంటి ద్వితీయ విభక్తి. ఓంకారముని అపర ఈశ్వరుడని భావన చేయడం ఉపాసన. అదే కానీ ఓంకారం కరణత్వం వాచకం అయిపోతే తృతీయ విభక్తితో పరబ్రహ్మనే తెలుసుకుంటాడు. అంటే జ్ఞానం వల్ల పొందుతాడు. సూర్యస్వరూపమే బ్రహ్మలోకము, అదే సత్యలోకము, అదే ద్యులోకము, అదే సోర్లోకము, హయ్యర్ హెవెన్ నా పునరావర్తతే. తిరిగి రావాల్సిన పని లేదు. అంటే ఆత్యంతిక ముక్తి కాదు, ఇది ఆపేక్షిక అమృతం. ఓకే, 1-2 మంత్రాల సారాంశం ఏమిటి? ఆజన్మాంతం ఓంకారాన్ని సకల నియమాలతోనూ ప్రగాఢంగా ధ్యానిస్తే దానికి ఫలం ఏమిటండి మహాదేవ గురువు గారు అంటూ అడిగాడు. సేభ్య సత్యకామ. నానా, ఓంకారాన్ని అభిధ్యానం చేస్తే పరాపర బ్రహ్మలలో రెండిట్లో ఏదో ఒకదానిని నీ సాధనకు తగ్గట్టు పొందొచ్చుయా అని ఆయన ఆన్సర్ ఇచ్చారు. మాత్రలు చూసుకోండి ఒక్కొక్కటి. ఓంకారము మొదటి మాత్ర వరకు చేస్తే జాగ్రత్త అంటే జగత్, భూలోకము, ఉత్తమ మనుష్య జన్మ, ఇక్కడ మళ్ళీ బ్రహ్మచర్యము, శ్రద్ధ అవన్నీ వస్తాయి. పునరావృత్తి ఉంది, ఋగ్వేద దేవతలు, మనుష్యలోకం. 2 మాత్రలు ఉపాసన చేస్తే స్వప్నము, అదే మనస్సు, అదే భువర్లోకము, సౌమ్యమైన బ్రతుకు, సోమలోకము, ఇక్కడ మళ్ళీ పునరావృత్తి ఉంది, యజుర్వేద దేవతలు, సోమలోకము. 3 మాత్రలు చేస్తే సుషుప్తి సువర్లోకము, ప్రకాశవంతమైన బ్రతుకు, పునరావృత్తి లేదు, సామవేద దేవతలు, సత్యలోకము లేక సూర్యలోకము. జాగ్రత్త పురుషుణ్ణి విశ్వడని, స్వప్న పురుషుణ్ణి తేజసుడని, సుప్త పురుషుణ్ణి ప్రాజ్ఞుడని అంటారు. ఇవన్నీ కూడా చేతన వలననే 3 అవస్థలు ప్రకాశింపబడుతున్నాయి. ఆ చైతన్యం వలననే. ఆ చైతన్యమే తెలుసుకుంటే అదే తురీయం పరబ్రహ్మ. 6వ మంత్రం 2 చెప్పారు గారు. 2 నేను కొటేషన్స్ ఇస్తానని చెప్పారు కదా. తిస్రో మాత్ర మృత్యుమత్య ప్రయుక్త అన్యోన్యసక్తాన విప్రయుక్త క్రియాసు బాహ్యాభ్యంతర మధ్యమాసు సమ్యక్ ప్రయుక్తాసు నకంపతే జ్ఞ. చాలా బ్యూటిఫుల్ మంత్రం. ఓంకారంలో 3 మాత్రలను విడివిడిగా వాడితే అనిత్య ఫలం వస్తుంది. 3 మాత్రలను ప్రత్యేకించి విడివిడిగా వేర్వేరు ధ్యేయములందు ప్రయోగించకుండా ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉండేలా అభిధ్యాన క్రియలో ఉపాసకుడు వాడితే అన్యోన్యసక్త అనవిప్రయుక్త అన్నారు. బయట ఉన్న జాగ్రత్త అవస్థ, లోపల ఉన్న సుషుప్తి అవస్థ, మధ్యనున్న స్వప్నావస్థలకు వ్యతిరిక్తమైన అవస్థ అతీతమైన సాక్షి అయిన పరమాత్మను బ్రహ్మలోకంలో గుర్తించి తెలుసుకున్న జ్ఞాని నకంపతే జ్ఞ. తెలుసుకున్న జ్ఞాని చలించడు. అంటే సద్యోముక్తి. 3 మాత్రల ప్రతీకగా ఉపాసన చేస్తే పూర్ణమైన ఓంకారాన్ని వాచికంగా తెలుసుకునే స్థితి. మృత్యుమత్త అన్నారు. మృత్యుగోచరాత్ అనతిక్రాంత. మృత్యు యొక్క పరిధిని దాటలేదు. మృత్యు యొక్క గోచరాత్ అనతిక్రాంత. మృత్యు పరిధిలోనే ఉన్నాడు. మృత్యుమత్త అంతవత్త ఫైనట్ ఫ్రూట్, పరిచ్ఛిన్నమైన ఫలమే లభిస్తుంది. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా
యాంతి మామపి. ఓంకారాన్ని ఆత్మనో ధ్యానక్రియాసు ప్రయుక్త క్రియాసు బాహ్యాభ్యంతర మధ్యమాసు యుక్తాసు సమ్యక్ ప్రయుక్తాసు. అంటే అన్ని అవస్థలకు మూలమైన అతీతమైన చైతన్యాన్ని సమ్యక్ విదిత్వా జాగ్రత్త స్వప్న సుషుప్త స్థాన పురుష అభిధ్యాన లక్షణాసు యోగక్రియాసు సమ్యక్ ప్రయుక్తాసు అన్నారు ఆయన. జ్ఞః అంటే యోగి, జ్ఞః జ్ఞాని, న కంపతే న చలతే న చలతి న విచాల్యతే, జనన మరణ చక్రాలలో చెలించడు, సద్యోముక్తిని పొందుతాడు. సహి ఏవం విద్వాన్ సర్వాత్మభూత ఓంకారమయ కూతో వా చలేత్ కస్మిన్ వా అంటున్నారు. చూద్దాం. అన్యోన్యసక్త ఇతరేతర సంబద్ధ అంటే పూర్ణమైన ఓంకారాన్ని వాచ్యకంగా ప్రయుక్త తెలుసుకునేవారు. అనవిప్రయుక్త అన్నారు, కొంచెం కఠినమైన వర్డ్. స్థూలదేహాన్ని సూక్ష్మదేహంతోనూ దాన్ని అహంకారంతోనూ వీటినేమో పరబ్రహ్మలోనూ విలీనం చేయడం. అంటే స్థూలాన్ని సూక్ష్మంలోని, సూక్ష్మాన్ని అహంకారంలోని, ఈ అహంకారం దాటితే తురియం. విప్రయుక్త విడివిడిగా గుర్తించి ఒకదానితో ఒకటి విలీనం చేసి అహంకారాన్ని పరమాత్మలో లీనం చేయడం. విశేషణ ఏకైక విషయే ఏవ ప్రయుక్త విప్రయుక్త. ఆ జాగ్రత్త ఊ స్వప్నము మా సుషుప్తి అనే విధంగా గుర్తించి చేయడము విప్రయుక్త. అవిప్రయుక్త అంటే ఆవు మా ముద్ద చేసేసి అవగాహన లేకుండా చేయడం. అంటే విప్రయుక్తుడు ఉన్నతుడు, అప్రవియుక్త అంటే అవిప్రయుక్త అంటే అన్ని ముద్ద చేసి చేసినవాడు. అనవిప్రయుక్త అంటే అవిప్రయుక్తకి మళ్ళా నా చేశారు, పెట్టారు. అంటే ఏంటి, డబుల్ పాజిటివ్ని డబుల్ నెగిటివ్తో ఎంఫసైజ్ చేస్తుంది. ఓన్లో ఉన్న మూడు తత్వాలను, వ్యక్తిత్వాలని పరమాత్మ యందు విలీనం చేయడమే అమాత్రలో విలీనం. ధ్యానకాలే విశేషణ ఏకస్మిన్ తిసృషు యోగక్రియాసు సమ్యక్ ప్రయుక్తాసు మాత్రాసు ప్రయుక్తాసు. మూడు అవస్థలు ఆత్మచైతన్యం యొక్క విషయములు అంటూ నేర్పిస్తున్నారు. మూడు అవస్థలు ఆత్మచైతన్యం యొక్క స్థానాలు. మూడు అవస్థలకు ముగ్గురు అభిమాన పురుషులు. జాగ్రత్త అభిమాని విశ్వడు, స్వప్నాభిమాని తైజసుడు, సుషుప్తి అభిమాని మకారము ప్రాజ్ఞుడు. అకారానికి విశ్వడు, ఉకారానికి తైజసుడు, మకారానికి ప్రాజ్ఞుడు. మూడు అవస్థల మీద ఆగ్రహం అంటే అభిమానం పోతుంది. యోగా అంటే మర్జింగ్ ది ఔటర్ విత్ ది ఇన్నర్, రిజాల్వింగ్ ది ఇన్నర్ రిజాల్వ్స్ ఇన్ ద ఇన్నర్ రియాలిటీ. అనవిప్రయుక్తాసు అంటే యోగకాలే సమ్యక్ ప్రయుక్తాసు జాగ్రత్త స్వప్న సుషుప్త పురుషా సహస్థానై మాత్రాత్రయ రూపేణ ఓంకారాత్మ రూపేణ దృష్ట. జాగ్రత్త పురుషుణ్ణి, స్వప్న పురుషుణ్ణి, సుషుప్తి పురుషుణ్ణి సహస్థానై, వాటి వాటి స్థానములు ఏ ఏ స్థానాల్లో ఎవరున్నారని మాత్రాత్రయ రూపేణ అకార ఉకార మకార రూపములుగా ఇవన్నీ ఓంకారాత్మ రూపములని దృష్టా తెలిసినటువంటి జ్ఞాని జ్ఞ యోగి జ్ఞో అంటే యోగి ఓంకారస్య యథోక్త విభాగస్య నకంపతే నచలతి. తెలిసి చేసే జ్ఞాని నచలతి స్థిరముగా నుండును. చలనం అంటే ఏమిటి? నిరంతర పరివర్తనయే చలనం అంటే మార్పు. నచలతి అంటే పరివర్తనశీలము లేనటువంటి స్థితి, అంటే జనన మరణాలు లేని స్థితి. సహి ఏవం విద్వాన్ సర్వాత్మభూత. ఇటువంటి విద్వాంసుడు ఏమిటయ్యాడు? సర్వాత్మభూతుడై అంటే సర్వాత్మభావము కలిగిపోయింది. అప్పుడు ఓంకారమయుడు అయిపోయాడు. అటువంటి వాడు సర్వాత్మభూతుడు తిన్నవాడు కుతవాచ్యలేత్ కస్మిన్ వాచ్యలేత్. దేని వలన ఆయనకి చలనము, దేని యందు చలనము అంటే జన్మరాహిత్యము కలిగినది. ఓంకారమయుడై ఓంకార రూపుడై సర్వాత్మభూతుడైన వానికి దేని వలన చలనము, దేని యందు చలనము. తోవాచలేత్ కస్మిన్ వాచలేత్ అంటే ఆయనకు జనన మరణాలు ఉండవు. ఇంకొక మంత్రం దీంతో అయిపోతుంది. తిస్రో మాత్రా మృత్యు మత్య ప్రయుక్త అన్యోన్యసక్త అనవిప్రయుక్త క్రియాసు బాహ్యాభ్యంతర మధ్యమాసు సమ్యక్ ప్రయుక్త సునకం పతే జ్ఞ.
తిస్రో మాత్ర ప్రయుక్త మృత్యుమత్య. 3 మాత్రలను విడివిడిగా ప్రయోగిస్తే అంతవంతమైన ఫలితాలు. అన్యోన్యాసక్త ఇతరేతర సంబంధ అనవిప్రయుక్త. స్థూల దేహాన్ని సూక్ష్మదేహంతోనూ, దాన్ని అహంకారంతోనూ, దానిని ఆత్మలోనూ విలీనం చేయడం. అనవిప్రయుక్త, ఓంలో ఉన్న 3 వ్యక్తిత్వాలని పరమాత్మ యందు విలీనం చేయడం. సమ్యక్ ప్రయుక్తసు ధ్యానకాలే విశేషణ ఏకస్మిన్ తిసృషు యోగక్రియాసు బాహ్య అభ్యంతర మధ్యమ. బాహ్యము అంటే పైనున్నది, అభ్యంతరం అంటే డీప్ స్లీప్, మధ్యమం అంటే స్వప్నం. మాత్రాసు క్రియాసు ప్రయుక్తాసు 3 అవస్థలు ఆత్మ చైతన్యముననే ఉన్నాయి అని తెలుసుకో. న కంపతే జ్ఞ, జ్ఞాని సహ ఏవం విద్వాన్ సర్వాత్మభూత ఓంకారమయ కుతో వాచలేత్ కస్మిన్ వాచలేత్. అది ప్రశ్న. 7వ మంది. ఋగ్భిరేతం యజుభిరంతరిక్షం సామభిర్యత్తత్కవయో వేదయంతే తమోంకారేణైవ ఆయతనేన అన్వేతి విద్వాన్ యత్తచ్ఛాంతం అజరం అమృతం అభయం పరం చయితి. సమరైజ్ చేసేస్తుంది. ఓంకారాభిధ్యానం ప్రగాఢంగా చేసిన వారు ఋగ్భిర్ ఏతం, అంటే ఏతం అంటే ఈ భూలోకాన్ని ఋగ్వేదంతో, యజుభిర్ అంతరిక్షం సమవేద మంత్రాలతో బ్రహ్మలోకాన్ని జ్ఞానులు తెలియచున్నారు. ఈ 3 విధముల లోకములను జ్ఞాని ఓంకారాలంబనంతోనే పొందుతున్నాడు. ఎన్ని పొందుతాడు ఫైనల్గా? శాంతం అజరం అమరం అభయం అనేటటువంటి పరబ్రహ్మను జ్ఞాని పొందుతున్నాడు అని చెప్తాడు. 2వ మాత్ర వలన సోమాధిష్ఠితం, సోముని చేత అధిష్ఠించబడినటువంటి లోకము. 1వ మాత్ర వలన మానుష్య లోకము. 3వ మాత్ర చేత సామవేద మంత్రముల వలన ఏదైతే లోకము గలదో బ్రహ్మలోకము, అది తృతీయము. కవయ అంటే మేధావి అని అర్థం. రామనామము ఎంతో రుచి అంటే ఎవరికి తెలుస్తుంది? కవయ మేధావిన విద్యావంత జ్ఞానిన. సగుణ నిర్గుణ అన్ని మాత్రలు ఈ మంత్రంలో చెప్పబడ్డాయి. అపరబ్రహ్మరూపమైన ఫలాన్ని పరబ్రహ్మకు వేరే సాధనం కావాలా? అక్కర్లేదు. తేనైవ ఓంకారేణ, ఈ ఓంకారం చేతనే పరం కూడా పరబ్రహ్మయయా యదక్షరం అధిగమ్యతే. ముండకం. అక్షరం శాంతం అజరం అభయం అమృతం. ఎందుకు అక్షరం అంటున్నారు ఇక్కడ? ఇది అది ఒకే వేదానికి చెందినటువంటివి. ఒకటి సంహితోపనిషత్తు, ఒకటి బ్రాహ్మణోపనిషత్తు. అక్కడ పరబ్రహ్మను అక్షరం అంటారు ముండకంలో, కాబట్టి ఇక్కడ కూడా యయా తదక్షరం అధిగమ్యతే అన్నట్టుగానే ఇక్కడ అక్షరాన్నే పొందుతారు అన్నారు. తరువాత కవయో వేదయంతే, విద్వాంసులు తెలుసుకుంటారు. ఓంకారమే ఆయతనము, ఆలంబన. ఆయతనాన్ని ఆత్మరూపంగా లోపల పట్టుకోవాలి. ద్వంద్వాతీతుడై నిలిచి ఉంటాడు, సర్వభూతాత్ముడవుతాడు. ఉపాసనకు జ్ఞానానికి ఓంకారం ఆయతనము, సాధనము. అదే స్వరూపము కంటే వేరు కాదు. ఎత్తత్, అది ఏదంటే ఆ స్వరూపము కంటే వేరు కానటువంటి స్థితి ఏదంటే శాంతం అజరం అమృతం అభయం చ పరం. అందువలన పరం. ఆ విద్వాంసుడు వేదయంతే, అంతర్ముఖంగా తెలుసుకున్నవాడు. అవిద్వాంస నవేదయంతే, అంటే అవిద్వాంసుడు తెలుసుకోలేడు. ఎవరైతే విద్వాంసుడో అతడే ఈ శాంతం అజరం తెలుసుకుంటాడు. యో ఏది ఇచ్చతి తస్యత్. శాంతం విముక్తం జాగ్రత్త స్వప్న సుషుప్తాది విశేష సర్వ ప్రపంచ వివర్జితం. శాంతం విముక్తం జాగ్రత్త స్వప్న సుషుప్తాది విశేష సర్వ ప్రపంచములు పోవడమే శాంతం అంట. శాంతం అంటే ఏమిటి? జాగ్రత్త స్వప్న సుషుప్తి ఆది విశేష సర్వ ప్రపంచ విముక్తం వివర్జితం శాంతం. ఎందుకు శాంతం కలిగింది? దాని వలననే అతహయేవ అజరం, అందువలన జరావర్జితం, ముసలితనం లేదు. ఎందుకంటే ఈ అవస్థాతురాలు దాటిపోయాడు. అమృతం మృత్యువర్జితం. అతహయేవ యస్మాత్ జరా విక్రియారహితం అతః అభయం. ఎప్పుడైతే జనన మరణాలు ముసలితనము విక్రియాలు లేవో అభయం. యస్మాదేవ అభయం, ఎందువలన అభయమైందో అందువలన అది పరం, నిరతిశయం, నిర్మించింది లేదు. దీనినే హేతుమత్వ భావం అంటారు. అంటే ఎవరైతే శాంతుడవుతాడో ఆయన అజరం ఉంటాడు. అజరం వలన అమృతం, అమృతం వలన అభయం, అభయం వలన పరం. ఒకదానికి ఒకటి హేతుమత్ భావం.
అభయస్థానము ఆత్మయే, ఓంకారమే. జరా ఆది విక్రియారహితం, ద చేంజ్లెస్ రియాలిటీ. మారేదాన్ని పట్టుకుని ఆపడానికి ప్రయత్నం చేయకూడదు. మారనిది ఏదుందో దాన్ని పట్టుకో. అదే పరం, అదే నిరతిశయం. మారే లోకాలను, అనాత్మ విషయాలను, దేహాత్మభావాలను పట్టుకుని వీటిని ఆపేద్దాం, మార్చేద్దాం అనుకోవడం బుద్ధి లేనిదనం. ఏదైతే మారదో, ఏదైతే చేంజ్లెస్ రియాలిటీయో, ఏదైతే జరాది విక్రియారహితమో దానిని పట్టుకుంటే నిరతిశయ పరబ్రహ్మ పొందుతారు చెప్పారు. ఈ తర్వాత ఏమున్నది? అంతే. పంచమ ప్రశ్న సమాప్తి. ఇది శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య గోవింద భగవత్ పూజ్యపాద శిష్య శ్రీమద్ శంకర భగవతో కృత ప్రశ్నోపనిషద్ భాష్యే పంచమ ప్రశ్న. శంకర భగవత్పాదులకు అనేక ప్రణామములు. వింటున్న మీ అందరికీ అభివందనములు. Thank you.